Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ప్రత్యర్థులు మూకుమ్మడిగా దండెత్తినా బద్దలు కొట్టలేరన్నంత బలమైన కంచుకోట. ఆ ధీమాతోనే మా హ్యాట్రిక్ ఆపటం ఎవరి తరం కాదని శపథం చేశారు సీనియర్లు. చివరి క్షణం వరకు వారిలో అదే ధీమా. కానీ ఇక చాలు అంటూ వారిని పక్కకి తోసేశారు ఓటర్లు. తోపులనుకున్న నాయకులు కూడా తోకముడి చేశారు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో చివరికి ఆ పార్టీ నుండి గెలిచింది ముగ్గురు. కనికరించని ఓటర్లు, తలకిందులైన ఆశలు, కంచుకోటకు బీటలు. ఉమ్మడి కడప జిల్లాలో కళ్ళు మూసుకొని గెలిచేస్తాం అన్న నమ్మకం బొమ్మయింది. మరో పార్టీ వేలు పెట్టే అవకాశం కూడా లేదన్న ధీమా బెడిసికొట్టింది. టచ్ కూడా చేయలేరు అనుకున్న కంచుకోట బీటలు బారింది. ఊహించని ఓటమితో ఎక్కడ తప్పిదాలు జరిగాయి, తప్పులేం చేశాము అని నాయకులు ఇప్పుడు ఆత్మ పరిశీలనలో పడ్డారు. ఉమ్మడి కడప జిల్లాల్లో 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకొని అసలు ఎదురులేదనుకున్న వైసీపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఢీలా పడింది. విపక్ష కూటమి అనూహ్యంగా 7 సీట్లు గెలవడంతో చివరికి 3 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఒకరిద్దరు కాదు, జిల్లాలో ఏకంగా 4 ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ చేజారిందని బాధపడుతూ కూర్చున్నారు. కడప నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మూడోసారి కూడా గెలుపు తందే అని భావించారు. కానీ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మైనారిటీ ఓట్ల చీలికే తన ఓటమికి కారణమని భావిస్తున్నారట అంజద్ బాషా. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ దాదాపు 25,000 మైనారిటీ ఓట్లను చేల్చడంతో అంజద్ బాషాకి ఓటమి తప్పలేదంటున్నారు. కమలాపురంలో మూడోసారి గెలిచి తన సత్తా చాటాలనుకున్న జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఓడిపోయారు. 2 సార్లు గెలిచిన నాయకుడు మూడోసారి గెలిచిన దాఖలాలు లేవన్న సెంటిమెంట్ అక్కడ రిపీట్ అయింది. కమలాపురంలో పుత్తా చైతన్య కృష్ణ చేతిలో ఓడిపోయారు రవీంద్రనాథ్ రెడ్డి. ప్రొద్దుటూరులో తనకు ఎదురే లేదంటూ మీసం మేలేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. బతికున్నంత వరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తానే అని చెప్పుకున్న రాచమల్లు ధీమాని అక్కడ ఓటర్లు దెబ్బకొట్టారు. హ్యాట్రిక్ పక్కా అనుకున్న రాచమల్లు కూడా ఈ కూటమి గాలిలో చతికిల పడ్డారు. గతంలో తాను ఓడించిన గురువు వరదలరాజురెడ్డి చేతిలోనే ఈసారి ఆయన ఓటమి పాలయ్యారు. మైదుకూరులో పెద్ద ఆయనగా పేరున్న రఘురామిరెడ్డిని సామాజిక సమీకరణాలు దెబ్బతీశాయని అంటున్నారు. ఏ సామాజిక వర్గమైతే మైదుకూరుని వైసీపీ అడ్డాగా మార్చిందో ఈసారి ఆ వర్గం ఓట్లే పార్టీకి పడలేదని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. మైదుకూరులో రెడ్లు కాకుండా మరో సామాజిక వర్గ నేతలు గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి చోట మొదటిసారిగా బీసీ వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ సంచలన విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇదివరకే హ్యాట్రిక్ కొట్టిన రాయచోటి వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి కూడా ఈ విపక్ష కూటమి వేవ్లో ఓటమి తప్పలేదు. ఎప్పుడో హ్యాట్రిక్ కొట్టి వరుస విజయాలతో ఊపు మీదున్న రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరమిట్ల శ్రీనివాసులకు కూడా ఈసారి లక్కు కలిసి రాలేదు. జగన్ గెలిచిన పులివెందులతో పాటు బద్వేల్, రాజంపేట సీట్లనే కడప జిల్లాలో వైసీపీ నిలబెట్టుకోగలిగింది. 10 నియోజకవర్గాల్లో 3 స్థానాలకే పరిమితమై అధినేత సొంత జిల్లాలో పట్టుకోల్పోయింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.